Jesus also said, let me show you something else. ఇక్కడ యేసు ప్రభు వారు మరొక మాట కూడా చెప్పారు. A false teacher will never teach you what Jesus taught in Matthew chapter 5. ఒక అబద్ధ బోధకుడు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం బోధించాడో దాన్ని బోధించడు. Matthew chapter 5, 6 and 7 are what we call the Sermon on the Mount. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని మనం కొండ మీద ప్రసంగం అని పిలుస్తాము. And at the end of that, those 3 chapters, ఆ 3 అధ్యాయముల తర్వాత he said there are 2 types of people. 2 రకాల ప్రజలు ఉంటారని చెప్పారు. Some who will read this and don't do it. కొంతమంది వీటిని చదివి దాన్ని ఏం చేయరు. And others who will read it and do it. కొంతమంది దాన్ని చదివి దాన్ని పాటిస్తారు. See, among all of you sitting here, ఇక్కడ కూర్చున్న మీ అందరిలో చూసినట్లయితే I think if you are a believer, sometime in your life you will definitely have read Matthew 5, 6 and 7. నీవు ఒక విశ్వాసి అయి ఉంటే ఏదో ఒక సమయంలో మత్తయి సువార్త 5, 6, 7 చదివే ఉంటావు. Definitely. ఖచ్చితంగా చదివే ఉంటావు. Almost every believer sometime in his life would have read Matthew 5, 6 and 7. తన జీవితంలో ఒక్కసారైనా ఎప్పుడోసారి మత్తయి సువార్త 5, 6, 7 చదవని విశ్వాసం ఉండడు. He may not have read Hosea and Malachi and all. మలాకి, హోషేయ ఆ గ్రంథాలు చదివి ఉండకపోవచ్చు చాలా మంది. But he definitely have read Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 ఖచ్చితంగా చదివే ఉంటాడు. Haven't you read it? మీరు చదవలేదా? Then have you read these words at the end of those 3 chapters? మరి 5, 6, 7 అధ్యాయంలో చివరిలో ఈ మాటలు చదవలేదా మీరు? Verse 20, Matthew 7, 24 to 27. మత్తయి సువార్త 7, 24, 25, 27. There it says that if you listen to my words and do them. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. Particularly these words that I've just spoken in chapter 5, 6 and 7. ముఖ్యంగా ఈ నా మాటలు అంటే మత్తయి 5, 6, 7 నేను ఏదైతే ఇప్పుడు మాట్లాడానో The word that Jesus spoke in the Sermon on the Mount, you're referring to that particularly. ఇక్కడ ప్రభు దేని గురించి చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5, 6, 7లో ఆయన చెప్పిన మాటల గురించి. What is he saying? ఏం చెప్తున్నారు ఆయన? If you listen to this and do all that I said. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. Then you have built your house on a rock. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేడు. And rain or storm or anything, your house will never collapse. అప్పుడు వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా నీ ఇంటికి ఏమీ కాదు. And that means in the final judgment you will stand. అంటే ఆ చివరి తీర్పు దినమందు నువ్వు నిలబడతావు. But verse 26. కానీ 26వ వచనం ప్రకారం if you hear all these words in Matthew 5, 6 and 7. ఈ నా మాటలు విని మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లోని మాటలు విని and you don't do them. వాటి చొప్పున చేయని ప్రతివాడు. He's not saying you don't read them. అంటే వాటిని వినలేదు, చదవలేదు అని చెప్పట్లేదు. You read it. చదువుతావు. Maybe you read it 10 times. 10 సార్లు చదివి ఉండొచ్చు. But you don't do them. కానీ వాటి చొప్పున చేయని ప్రతివాడు. Then you'll be like a man who built his house on the sand. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలేడును. And what will happen? ఏమవుతుంది? When the rain and the storm comes, the house will collapse. వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు. He's talking about the final judgment. చివరి తీర్పు దినమందు చెప్పబడుతుంది. That the house will collapse in the final day. ఆ చివరి దినం నీ ఇల్లు కూలిపోతుంది. And the meaning is that your life will collapse means you'll go to hell. ఇక్కడ దీని అర్థం ఏంటంటే నీ జీవితం కూలిపోతుంది అంటే నీవు నరకానికి వెళ్తావని. So a false teacher or preacher will never teach Matthew 5, 6 and 7. కాబట్టి ఒక అబద్ధ ప్రవక్త అయినా అబద్ధ బోధకుడైనా మత్తయి సువార్త 5, 6, 7 బోధించడు. Or he may read through it but he won't teach it seriously. ఏదో మామూలుగా చదవచ్చు కానీ దాని గురించి మాత్రం చెప్పడు. He will not go verse by verse and say you got to do this. ఈ వచనం ప్రకారం నువ్వు చేయాలి, ఇది చేయాలి అని అన్ని ఆయన క్లుప్తంగా చెప్తాడు కానీ మిగతా చెప్పడు. Let me give you 2 examples. 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. In Matthew 5 alone. మత్తయి సువార్త 5లోనే. Where Jesus said you are in danger of going to hell if you do this. మీరు ఇవి చేస్తే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని యేసు ప్రభు హెచ్చరించారు. Matthew 5 and verse 21 and 22. మత్తయి సువార్త 5, 21, 22. He said in the Old Testament the law was don't commit murder. ఇక్కడ పాత నిబంధనలో చూసినట్లయితే నరహత్య చేయవద్దు అని చెప్పబడింది. But I am saying to you, you should not even get angry.
కానీ నేను మీతో చెప్పుంది ఏమనగా మీరు కోపపడకూడదు. So for Israel in the Old Testament was don't commit murder. That is the standard. ఇశ్రాయేలుకు పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళ ప్రమాణం ఏంటంటే వాళ్ళు నరహత్య చేయకూడదు. In the New Covenant, the standard is don't get angry. కొత్త నిబంధనలో నువ్వు కోపపడకూడదు అనేది ప్రమాణం. Now let me ask all of you sitting here. ఇక్కడ కూర్చున్న మీ అందరిని నేను అడుగుతున్నాను. Many of you have been Christians for many years. మీలో అనేక మంది అనేక సంవత్సరాల నుండి క్రైస్తవులుగా ఉన్నారు. Have you even tried to obey the command which says don't get angry? కనీసం కోపపడొద్దు అనే ఆజ్ఞకి విధేయత చూపించడానికి ప్రయత్నం చేశారా? I'm not asking you whether you obeyed it fully. అంటే దాన్ని సంపూర్ణంగా మీరు విధేయత చూపించారా అని నేను అడగట్లేదు. Have you tried to obey it? కనీసం అసలు విధేయత చూపించడానికి ప్రయత్నం చేశారా? Have you repented when you get angry? కనీసం మీరు కోపడినప్పుడు పశ్చాత్తాపడుతున్నారా? How many of you ask forgiveness from your wife when you get angry with her? కాబట్టి మీరు కోపడినప్పుడు ఎంతమంది మీ భార్యకి మీరు క్షమాపణ చెప్తున్నారు? How many of you ask forgiveness from your husband when you get angry with him? లేకపోతే మీ భర్త మీద మీరు కోపడినప్పుడు ఎంతమంది భార్యలు మీరు క్షమాపణ అడుగుతున్నారు భర్తని? Is that important? అది ప్రాముఖ్యమైందా? Yes. అవును. Because in this context only he's saying in the next verse, verse 23. ఎందుకంటే ఈ సందర్భానుసారంగానే ఆయన 23వ వచనంలో చెప్తున్నారు. First of all, he says in verse 22, your anger can, last part of verse 22, it can take you to the fiery hell. ఇక్కడ 22వ వచనం చివరిలో ఉంది, నరకాగ్నికి లోనగును. Anger can lead you to the fiery hell. కాబట్టి కోపం అనేది నరకానికి దారితీస్తుంది. So he says, supposing you have hurt your wife or husband, ఉదాహరణకి భార్యనో భర్తనో మీరు గాయపరిచారు, or somebody else, వేరే వాళ్ళని, and you don't ask forgiveness. మీరు క్షమాపణ అడగలేదు. It says about such people in verse 23 and 24. అటువంటి వారి గురించి 23, 24 వచనంలో చెప్పబడింది ఇక్కడ. When such people come to God to pray, అటువంటి వారు ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వస్తే, in verse 23, you come to present an offering at the altar. కాబట్టి నీ బలిపీఠం మీద అర్పణ అర్పించుండగా, that offering is your prayer. ఇక్కడ అర్పణ ఏంటంటే నీ ప్రార్థన. And that means while you're offering your prayer, you suddenly remember that somebody's got something against you. కాబట్టి నీ అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందో కలదని. Maybe your wife, maybe your husband, maybe some other brother or sister or somebody. భార్యో భర్త ఇంకో సహోదరుడు సహోదరు మరెవరో. And why has he got something against you? Because he got angry with him. ఎందుకంటే నీ మీద విరోధంగా ఎందుకో కలిగి ఉన్నాడు ఆయన అంటే నువ్వు అతని మీద కోపడ్డావు. And you did not apologize. నువ్వేమో క్షమాపణ అడగలేదు. Will God accept your prayer? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? No. లేదు. God does not listen to the prayers of many of his children because they have not obeyed this verse. దేవుడు అనేక మంది తన పిల్లల ప్రార్థన ఎందుకు అంగీకరించలేకపోతున్నాడంటే ఈ వచనం ప్రకారం. This is not what Zach Ponen is teaching. This is what Jesus is teaching. ఇది జాక్ పోనెన్ చెప్పే మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. Read it there. చదవండి ఇక్కడ. You come to present your prayer to God. మీరు మీ ప్రార్థనను అర్పించడానికి ప్రభు దగ్గరికి And వచ్చినప్పుడు there you remember your brother has got something against you. నీ మీద నీ సహోదరునికి ఏదో విరోధం ఉందని నీకు జ్ఞాపకం Or వచ్చింది. your wife or your husband or somebody. నీ భార్యో భర్తో మరెవరో. What does he say you should do? మరి నువ్వేం చేయాలని అక్కడ చెప్పబడింది? Leave your offering there, which means stop praying. నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి, అంటే వెంటనే నీ ప్రార్థన చేయటం ఆపే ముందు. Stop praying. God will not accept your offering. నీ ప్రార్థన చేయటం ఆపేసే, దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. What should you do? ఏం చేయాలి మరి? Go first and ask forgiveness from that person. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. And be reconciled with him. ఆయనతో సమాధాన పడు. Then come and present your prayer. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. And he says in verse 26, do that quickly. నీ వెంటనే చేయడాన్ని. That's what it says in verse 25. Do it quickly. 25 త్వరగా వానితో సమాధాన పడు. Otherwise it can lead you to hell. లేనట్లయితే అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. A false teacher will never preach these verses to you. ఒక్క అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా ఈ వచనాలు మీకు బోధించడు.